జరిగింది. ఇలాంటి అంశాలపై చర్చ చేయబోతున్నాం. సో మనతో పాటు పాల్గొంటున్నారు కృష్ణతేజ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బత్సు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, రవికుమార్ గారు స్టూడియోకి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, బీజేపీ పార్టీ నాయకులు. సో దీని పట్ల మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మంత్రులు అంతా కూడా బాల్కా సుమన్ వైఖరిని ఖండించారు. ఆయన మరి రైలు పట్టాలు కోసేయాలి, అదే క్రమంలో సింగరేణి భవన్ను పేల్చేయాలని ఏదైతే వాయిస్ ఉందో ఆ వాయిస్ని అంతా కాంగ్రెస్ అయితే మరి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. సో దానిపైన బాల్కా సుమన్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అరగంట నేను మాట్లాడిన నా వాయిస్ను దాంట్లో కొంత మ్యానిపులేట్ చేశారని కూడా ఆరోపణలు చేస్తూ మరి జైలుకి వెళ్ళడం కావచ్చు. అదే క్రమంలో గతంలో కూడా పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్ను తుపాకీతో పేల్చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి కూడా ప్రగతి భవన్ బాంబులతో పేల్చేస్తామని మరి రివర్స్ కౌంటర్ అటాక్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంట్లో మరి కృష్ణతేజ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయన మాట్లాడతారు. ఆయన మాటలను విందాం. ముందుగా బాల్కా సుమన్కి సంబంధించిన అంశం ఆయనతో మాట్లాడి ఆ తర్వాత గాంధీ భవన్లో ఎందుకు గొడవ జరుగుతుంది, కాంగ్రెస్లో మరి గాంధీ భవన్ సాక్షిగా ఈ గొడవలను ఎలా చూస్తారనేది కూడా తెలుసుకుందాం. కృష్ణతేజ గారు. కృష్ణతేజ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే. ఏంటి కాంగ్రెస్లో గాంధీ భవన్లో ఈ రెండు వర్గాల మధ్య కొట్లాట ఎందుకు జరుగుతుంది, అసలు ప్రోటోకాల్ సమస్య ఎందుకు వస్తుంది, ఇద్దరు మంత్రుల మధ్య, అది కూడా గాంధీ భవన్లో జరిగిన గొడవను ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? అదే క్రమంలో బాల్కా సుమన్పై కేసు పెట్టాలంటూ మీరు డీజీపీని కలవడం, మంత్రుల దగ్గర నుంచి మొదలుకుంటే ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆయనపై మరి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. గతంలో ఈ కామెంట్స్ కూడా మరి కాంగ్రెస్ నాయకులు అప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా చేశారని చెప్పి బాల్కా సుమన్ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? చూడండి, ఇప్పుడు బాల్కా సుమన్ గారు చేసింది ఏంటిది, ఆయన మాట్లాడిన కమెంట్స్ ఏంటిది? రైలు పట్టాలు తగలబెట్టేసేయండి, మా అంటే ఒక గంట సేపు మనం ఒక నెల రోజులు మనం జైల్లో కూర్చుంటున్నాము, దాని తప్ప మనకి ఏం కాదని అని చెప్తున్నాడు. అంటే సింగరేణికి వ్యతిరేకంగా ప్రజలను నిజంగా ఆ తెలంగాణ సమాజం తప్పుదోవ పట్టిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమకారులని ఆల్రెడీ ఇది ఉద్యమకారుడు ముసుగులో పవర్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, కానీ ఇవాళ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ వ్యక్తిని ఏ రకంగా ప్రేరేపిస్తున్నా చూస్తున్నాం. ఎందుకంటే మన సింగరేణి తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణలో కానీ నిజంగా గుండకాయ లాంటిది, మొత్తం సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కి సింగరేణి గుడ్డకాయ లాంటిది. అలాంటి దానికి నిజంగా రైళ్లు బలగొట్టేసేయండి, అక్కడ ఉన్న డీజీఎం ఆఫీస్ పేల్చేయండి అంటే ఆయన ఏం మాట్లాడుతున్న ఒక ప్రజాప్రతినిధి, పబ్లిక్ సర్వీస్ లో ఉన్న వ్యక్తి సంఘ విద్రోహ శక్తిగా మాట్లాడితే డెఫినెట్లీ ఆయనకైనా ఆయన మనసాక్షిగా ఏకీపిస్తుంది. అవును, ఇవాళ శ్రీనివాస్ గారు మీరు ఒక మాట అడిగినారు ఇందాక, నెగటివ్ పబ్లిసిటీ పాకిన తొందరగా పాజిటివ్ పబ్లిసిటీ పాకడం లేదు. దాంట్లో ఉదాహరణగా ఇవాళ మీరు చూస్తున్నారు, నాయకులు పోటీ పడి మరి, ఎందుకంటే ప్రెస్ మీట్లు నాయకులు పోటీ పడి మరి కమెంట్స్, నాయకులు పోటీ పడి ట్రెండింగ్ కావాలని, కానీ అల్టిమేట్లీ తెలంగాణ సమాజానికి మీరు వచ్చి ఏం చేస్తున్నారంటే ఏం చెప్పగలుగుతారండి? ఇంకోటి ఇందాక మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అప్పుడన్నా అని అన్నారు ఒక మాట. రేవంత్ రెడ్డి గారు ఏ యొక్క కోణంలో ఆ మాట అన్నారో బీఆర్ఎస్ మిత్రులకు ఇంకా బాగా తెలుసు. నిజంగా ప్రగతి భవన్ లో రాలేని ఒక పరిస్థితులు కల్పించినప్పుడు ప్రగతి భవన్ మీద ఆయన నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ధర్నా అప్పుడు మీలాంటి సీనియర్ పాత్రికేయులు నిజంగా ప్రత్యక్ష ఎగ్జాంపుల్. ఆ రోజు ఆ ఒక్క ఆయన మనసు విరిగి మాట్లాడారు తప్ప అక్కడికక్కడే, కానీ ఏ రోజు ప్రజలను ప్రేరేపించలేదు. ఇవాళ మీరు ఇంకోటి గాంధీ భవన్ గురించి మాట్లాడారు. పార్టీ ఇంటర్నల్ డెఫినెట్లో మీటింగ్ లో జరిగిన రభాసదానికంటే పక్కన కూర్చుని ఒక దాని ఈగో క్లాషెస్ అని నేను అంటానండి. అది ఇంటర్నల్ పార్టీ మ్యాటర్. ఎక్కడ కూడా తెలంగాణ సమాజానికి ముడిపడి లేదు, నా తెలంగాణ ప్రజలతో ముడిపడి లేదు. కానీ ఇవాళ ఉద్యమకారులు ఉద్యమకారులు రేపు పవర్ లో మళ్ళీ రావాలనుకుంటున్నారో, ఒక నిజంగా మొన్నటిగా ఎంపీ ఎమ్మెల్యే విప్ గా పనిచేసిన వ్యక్తులు ఈ డెఫినెట్ వాళ్ళ మనస్సాక్షి కన్నా డెఫినెట్ వాళ్ళ పార్టీని నేను సపోర్ట్ చేస్తుందా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పాలండి. ఎందుకంటే ఇవాళ అధికారం ఉన్నాము మేము, డెఫినెట్ రైల్వే వాళ్ళ పోలీసులకు కూడా సెంట్రల్ పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తాం, సుమోటిగా కేసు పెట్టండి, విచారణ జరపండి. ఎందుకంటే ఒక్కడేంటి అంటే డెఫినెట్ ఇలాంటి వ్యక్తులకి ఇక్కడే మనం అడ్డుకట్ట వేస్తే రాబోయే నిజంగా నాయకులు కూడా యువతరాన్ని కూడా రాబోయే తరాలకు కూడా మనం నిజంగా ఒక ఆదర్శప్రాయం అవుతాం. శ్రీనివాస్ గారు, ఓకే. సో మీ పార్టీ అంతర్గత వ్యవహారం అంటారు, దానికి సంబంధం లేదంటారు, ఇది ఇంటర్నల్ మ్యాటర్ అని అంటారు, అంతేనా? ఇప్పుడు ఇంటర్నల్ మ్యాటర్ కంటే ఒకటి అది హైదరాబాద్ పార్లమెంట్ పార్టీ మీటింగ్, మంత్రుల పక్కన కూర్చోవాలని ఒక తపనతో డెఫినెట్లీ అక్కడ జారిపోయడం దానికి నిజంగా దొబ్బడం దానికి చాలా వ్యత్యాసం జరిగింది. అయినా కూడా నేను ఒకటే విషయం చెప్తాను, ఇంటర్నల్ పార్టీ మ్యాటర్ అది మేము చూసుకోగలుగుతాం. అక్కడ వాళ్ళు కలిసిపోయారు పాలిటిక్స్ లో, వాళ్ళు ఒకటే ఫ్యామిలీ ఇది. కానీ అల్టిమేట్ తెలంగాణ సమాజాన్ని మన చర్చ వల్ల ఏం ఉద్ధరిస్తుందంటే మీరు ఇప్పుడు బాల్కా సుమన్ గారు మాటలు చెప్పినారు, ఆయన ఏకంగా ప్రజలనే రెచ్చగొడుతున్నారు కదా శ్రీనివాస్ గారు. దానికి ఏం చెప్తారు? ప్రజలు డెఫినెట్ రేపు ప్రజలు ఇట్లాంటి యువత ఇట్లాంటి దానికి ఆకర్షితులై రేపు ఇట్లాంటి సైడ్ అడుగులేసి నిజంగా పేల్ చేస్తే రైలు పట్టాలు కూల్ చేస్తే ఎవరు బాధ్యత వహించారా?
మొత్తం మన అంధకారం ఉందమ్మా. ఇప్పుడు మనం లైవ్ తీసుకుంటున్నాం, లైవ్ కూడా డెఫినెట్లీ ప్రజలు చూస్తేనే కదా లైవ్ ఎక్కుతుంది. లైవ్ కూడా తీసుకోగలుగుతామా నిజంగా సింగరేణి లేకపోతే? రైలు పట్టాలు పేల్చేస్తే, లేకపోతే డీజీఎం ఆఫీసులు పేల్చేస్తే మీరు చెప్పండి. కాబట్టి నేను ఒక్కటే, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? పార్టీ సపోర్ట్ చేస్తుందా?